ప్రతి ఒక్కరూ వారిలోని ఆత్మను గుర్తించినప్పుడు మాత్రమే శాశ్వతమైన ఆనందమయమైన సంతృప్తిని పొందగలరని గుర్తిస్తూ అంతర్గత ఆత్మ యొక్క లోతులను గుర్తించడానికి అన్వేషించడం ప్రారంభిస్తే అది బాహ్య ప్రపంచంలోని ఇంద్రియములకు గోచరించే విషయ వస్తువులలోని ఆనందాన్ని తెలియజేస్తూ బాహ్య ప్రపంచంలోని విషయ వస్తువులను కోరుకుంటే మీరు కోరుకున్న వస్తువును పొందిన క్షణం అది దాని యొక్క ఆకర్షణ కోల్పోతుంది అని గ్రహిస్తారు. సత్సంగ సాధనలో పాల్గొంటూ ప్రతిరోజు జపము, ధ్యానము, వేదాంత సాహిత్య అధ్యయనము మరియు కనీసం 1 గంట పాటు మౌనాన్ని పాటిస్తూ నేను ఎలా ఉన్నాను అనే విచారణను చేస్తూ ఈ అశాశ్వతమైన ప్రపంచంలో ఏది ఉన్నతమైనది కాదని, శాశ్వతమైన ఆనందం మీరు పడే తపన మరియు వేదనలోనే దాగి ఉందని గుర్తించండి. అంతేకాక ఎవరైతే ఇంద్రియ సంబంధముల నుంచి విడబడతారో వారే ధ్యాన సాధన ద్వారా శాశ్వతమైన ఆనందాన్ని పొందగలడు. కాబట్టి 100 సార్లు మీ ధ్యాన స్థితిలో అవరోధములు ఏర్పడినప్పటికీ వాటన్నింటినీ అధిగమిస్తూ ధ్యానాన్ని అవలంబించి లక్ష్యాన్ని చేరుకోండి.